ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా పరితపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ పట్ల కోరుకంటి చందర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రకటనలకు పరిమితమై గత ప్రభుత్వం రామగుండం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాకుండా ఓసీపీ ఏర్పాటుతో బొందల గడ్డగా మార్చిందని ఆరోపించారు. దీనికి తోడు అవినీతి అక్రమాలు అధికమైన నేపథ్యంలో స్థానిక ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని సూచించారు. నిఖార్సైన పాలనతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పీసీ పటేల్ కంపెనీకి చెందిన 800 మంది స్థానికేతరులను వారి ప్రాంతాలకు పంపించడం జరిగిందని, ఆర్ఎఫ్సిఎల్ లో కూడా స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన విషయమై యాజమాన్యానికి నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. కాలం చెల్లిన నాయకునిగా మిగిలిపోయిన కోరుకంటి చందర్ ఉనికి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మబోరని సూచించారు. అవినీతి రహిత పాలనతో అభివృద్ధి సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలి. బాలకృష్ణ గారు చిరంజీవి మా ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోవాలి. యాక్టర్ కాదు, చేసి చూపెడతాడు అభివృద్ధి. నీ ఆయాంలో ఏం చేసినావు చెప్పు. నీ 5 సంవత్సరాలకు ఇవి చేసినా అని చెప్పి ఏమన్నా చెప్పుకునేటట్టున్నదా చెప్పు ఓపెన్గా. నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు గిది తెచ్చినా ఈ నిజవారికి ఇది చేసినా అని చెప్పి చెప్పు. చేతగాని మాటలు మాట్లాడు కాదు. కార్మికుల శ్రమ 500 కోట్ల రూపాయలు తెచ్చానని చెప్పి నువ్వు చెప్పుకుంటాను. 500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ తెచ్చినావు నువ్వు. అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా నీకు? అసలు 200 పైచీలు కోట్లు వచ్చినాయి. మళ్ళీ యుద్ధ ప్రాతిపదికంగా సీఎం గారితో మాట్లాడి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి, మా ప్రీతం నాయకుడు శ్రీధర్ బాబు సహకారంతో మొన్న 150 కోట్లు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందు నుంచి ఒకటే స్లోగన్, నో బహార్ నో బీహార్ అని. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి యుద్ధ ప్రాతిపదికంగా 7 రోజులు పీసీ పట్ల సమ్మె చేసి ఇక్కడ మా ఉద్యోగాలు మాకే కావాలి అనే విషయం మీద 800 మందిని ఇక్కడి నుంచి వెళ్ళి పంపించే కార్యక్రమం చేసినాం. పంపించినాం కూడా. స్థానికులు అందరికీ ఉద్యోగాలు కావాలని చెప్పి కొట్లాడుతాను. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కమల్ హాసన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రామగుండం అభివృద్ధి చేయకపోతే ప్రజలు ముంద పెడతారు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చాలా వాస్తవంగా మాట్లాడింది ఆయన. రామగుండం ప్రజలు అభివృద్ధి చేయకపోతే ఏ నాయకుడినైనా కూడా బొంద పెడతారు. అది అచ్చుగుద్దినట్టు కోరుకంటి చందర్కు మాత్రమే వర్తిస్తుంది. ఈరోజు రామగుండాన్ని పూర్తి నిర్వీర్యం చేసిన చరిత్ర కోరుకంటి చందర్ది. అభివృద్ధి, ఈయన చేసిన అభివృద్ధి ఇట్లాంటిది. ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం రామగుండం ప్రజలకు పాయకాన నీళ్లు తాగించుడు, రామగుండంకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాకపోవడు. వీళ్ళ కొప్పుల ఈశ్వర్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ బీ పవర్ హౌస్ను పెద్దగా చేయాలి, 1:800 తీసుకురావాలని వీళ్ళందరూ ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా వీళ్ళు కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాకపోతే, వీళ్ళతోటి చేత కాకపోతే వీళ్ళను బొందబెట్టిన ఘనత రామగుండం ప్రజలది. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కొలిపాక సుజాత, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, నజీం, కౌటం సతీష్, యోగేందర్, దులికట్ట సతీష్, అబీద్ తదితరులు పాల్గొన్నారు.